హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి బాయ్స్ కోసం మాస్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది చేశాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. మీ బర్త్డే కైనా మీ ఫ్రెండ్స్ బర్త్డే కైనా చేసి ఇవ్వండి. సింపుల్ గా ఎలా వేసుకోవాలి చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి అండ్ వీడియో వస్తే లైక్ చేయండి. ఒకసారి డెమో చూడండి. ఓకే, చూస్తారు కదా. ఇప్పుడు సింపుల్ గా మీరు కూడా ఎలా వేసుకోవాలి చెప్తాను. ఇందులో యూజ్ చేసిన ఫోటోస్ అన్ని ఏదైతే జనరేట్ చేసినాయి. మీకు కూడా ఒక ప్రాంప్ట్ ఇస్తాను. మీరు కూడా ఎలా జనరేట్ చేసుకోవాలి సింపుల్ గా చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి అండ్ వీడియో వస్తే లైక్ చేయండి. వీడియోలో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీ దగ్గర లేకపోతే నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్ వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. ఓకే, ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఇచ్చాను. ఓకేనా, ఇమేజ్ జనరేట్ చేయడానికి ఒకటే ప్రాంప్ట్ ఇచ్చాను. మీరు అది ఒక ప్రాంప్ట్ తోటే మల్టీ ఫోటోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. కానీ అది కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. తర్వాత కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఇచ్చాను. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్, ఇంకోటి పార్టికల్ టైప్ ఉంటుంది, ఫైర్ పార్టికల్ ఇంకో ప్రాజెక్టు. ఓకేనా, మీరు 2 ప్రాజెక్ట్స్ ఇన్పుట్ చేసుకోండి. XML కూడా ఇస్తాను ఇక్కడ కింద. XML కూడా 2 ప్రాజెక్ట్స్ ఇచ్చాను. తర్వాత XML యూజ్ చేసే వాళ్ళ కోసం ఇక్కడ ఫోటోస్ అండ్ వీడియోస్ లింక్ ఉంది కదా, ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి మీరు వీడియోస్ ఇలా అందులో ఫోటోస్ వీడియోస్ ఉంటాయి. మీరు ఫోటోస్ డౌన్లోడ్ చేసుకొని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ వీడియోస్ అన్ని ఇందులో ఇచ్చాను. మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి. అది కూడా ఎలా చేసుకోవాలి చెప్తాను, మీరు వీడియో లాస్ట్ చూడండి. ఓకేనా, తర్వాత సాంగ్ కూడా ఇచ్చాను. XML యూజ్ చేసే వాళ్ళ కోసం మీరు సాంగ్ XML ఫైల్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ అయితే మీరు ఫుల్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాట్‌జిపిటి ఓపెన్ చేసుకోండి. చాట్‌జిపిటి ఓపెన్ చేసుకున్న తర్వాత మీ నార్మల్ ఫోటో ఒకటి ఇవ్వండి, ఫుల్ ఫోటో. ఓకేనా, ఇచ్చిన తర్వాత ప్రాంప్ట్ పేస్ట్ చేసి సెండ్ చేస్తే మీకు ఇలాంటి ఒక ఇమేజ్ అయితే కూర్చున్న ఫుల్ ఇమేజ్, సీట్ మీద కూర్చున్న ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. తర్వాత మీరు ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి. ఇలా మీకు రాకపోతే ఇక్కడ మళ్ళీ పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ సెండ్ చేయండి. మీకు ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసిస్తుంది. ఓకేనా, తర్వాత కింద మీరు ఏమి ఇస్తారంటే నో చేంజ్ వాకింగ్ పోజ్ అని ఇస్తే, అంటే చిన్న టైప్ చేసి పంపిస్తే సెండ్ చేస్తే ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసిస్తుంది. తర్వాత ఇంకోటి కూడా ఇలానే ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకోటి నో చేంజ్ వాకింగ్ పోజ్ ఇన్ సైడ్ అని పెట్టేస్తే ఇలాంటి ఇంకో ఇమేజ్ అయితే జనరేట్ చేసిస్తుంది. ఇలా ఒక మీరు మల్టీ ఫోటోస్ అయితే జనరేట్ చేసుకోవాలి. మల్టీ అంటే ఒక 4 ఫోటోస్ అయితే జనరేట్ చేసుకోండి. ఓకేనా, సీట్ మీద కూర్చున్న ఫోటోస్ 2, ఇంకోటి 2 వాకింగ్ ఫోటోస్. వాకింగ్ అంటే ఒకటి బ్యాక్ సైడ్, ఇంకోటి స్ట్రేట్. ఓకేనా, ఇలా నో చేంజ్ వాకింగ్ బ్యాక్ పోజ్ అని ఇస్తే ఇలాంటి ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసిస్తుంది. ఇలా ఒక మీరు 4 ఫోటోస్ అయితే జనరేట్ చేసుకోండి. ఇలా సైడ్కి ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, ఇంకా 2 ఇలా కూర్చున్న ఫోటోస్. ఓకేనా, ఇలా మీరు ఫోటోస్ అయితే 4 ఫోటోస్ జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఫోటో మ్యాప్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్ లో ఉంటుంది, లేకపోతే నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ కింద ట్రాన్స్మిటర్ అని ఉంటుంది, 3rd వన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయాక ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ గ్యాలరీకి ఇమేజ్ సేవ్ అయిపోతుంది. ఇలానే మీరు ఫోటోస్ జనరేట్ చేసుకురు కదా, ఎన్ని ఫోటోస్ అయితే జనరేట్ చేసుకురా, 4 ఫోటోస్ జనరేట్ చేసుకురు కదా, ఇలానే మీరు మల్టీ ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. మీరు ఎన్ని ఫోటోస్ అయితే చేసుకున్నారో అన్ని ఫోటోస్ ఇలా రిమూవ్ అయితే చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, 2 ప్రాజెక్ట్స్ ఇన్పుట్ చేసుకోండి. అందులో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఓకేనా, ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఓకేనా, తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ కింద స్టార్టింగ్ లో ఫస్ట్ క్యాలెండర్ ఉంటుంది. ఓకేనా, ఇందులో మీరు ఆగస్ట్ లో ఉంటే ఓకే, ఆగస్ట్ కాకుండా సెప్టెంబర్, డిసెంబర్ ఉంటే ఏం చేస్తారంటే ఈ ఫోటో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాట్‌జిపిటి ఓపెన్ చేసుకోండి. చాట్‌జిపిటి ఓపెన్ చేసుకున్న తర్వాత చాట్‌జిపిటిలో మీరు ఆ క్యాలెండర్ ఫోటో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత జనరేట్ సెప్టెంబర్ 2026 క్యాలెండర్ అని పెట్టి సెండ్ చేస్తే మీకు ఇలాంటి ఇమేజ్ అయితే సెప్టెంబర్ క్యాలెండర్ జనరేట్ చేసిస్తుంది. సెప్టెంబర్ అయినా డిసెంబర్ అయినా సరే మీరు ఇక్కడ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫోటోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ఇలానైతే చూసుకొని చేంజ్ చేసుకోండి. అంటే ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ సెప్టెంబర్ పెట్టిన కదా, మీరు ఇక్కడ డిసెంబరా లేకపోతే జనవరా, ఫిబ్రవరి ఇలా మీరు మంత్ డేట్ మార్చుకుంటే సరిపోతుంది. సారీ, మంత్ ఇయర్ మార్చుకుంటే సరిపోతుంది. మీరు ఇలా అయితే జనరేట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ని సేవ్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ క్యాలెండర్ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ ఈ క్యాలెండర్ ఫోటో ఉంటుంది, కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా, రీప్లేస్ అయిపోతుంది. సో ఇంతే. తర్వాత ఇక్కడ మనం డేట్ రౌండ్ చేసాం కదా, సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ మీరు డేట్ మీద అయితే ఇలా పెట్టుకోండి. ఓకేనా, 20 or 21 పెట్టుకున్న తర్వాత ఇక్కడ టైం ఉంటుంది. ఇది కూడా XML యూజ్ చేసే వాళ్ళ కోసం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి రీప్లేస్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ బర్త్డే డేట్ కూడా ఇలా టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ 21st అని పెట్టాను. ఇక్కడ మీరైతే డేట్ చేంజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే, ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయకండి. తర్వాత ఇక్కడ నుంచి ఫొటోస్ ఉంటాయి.
ఓకేనా. ఇక్కడ ఫోటో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో నేమ్ కూడా ఉంటుంది. ఇక్కడ పైన ఫోటో ఉంటుంది, ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరైతే మీ ఫోటోని ఇక్కడ నుంచి ఇలా రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా. రీప్లేస్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం 2 ఫింగర్స్ చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఈ ఫోటో. ఓకేనా. ఇలా అయితే రీప్లేస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం బ్లాక్ ఉంటే ఇందులో ఎక్స్పోజర్ నేను ఎక్కువ పెట్టాను, మీరు తక్కువ వేసుకోండి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇందులో ఎక్స్పోజర్ నేను 10 పెట్టాను. మీరు చూసుకొని ఇలా పెంచుకోవడం తగ్గించుకోవడం చూసుకోండి, మీ ఫోటోకు కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని. ఓకేనా. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది వాకింగ్ ఇది. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లో డేట్ ఉంటుంది అండ్ బర్త్డే అని ఉంటుంది. డేట్ చేంజ్ చేసుకోండి. ఓకేనా. ఇలానే ఫోటో కూడా రీప్లేస్ చేసుకోండి. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సైడ్ ఫోటో ఉంటుంది కూర్చున్నది. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లో కింగ్ మాస్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అయితే ఫోటో రీప్లేస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో బ్యాక్ సైడ్ నడుచుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో. అండ్ ఇక్కడ నేమ్ కూడా ఉంటుంది. టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు నేమ్ కూడా చేంజ్ చేసుకోండి. ఓకేనా. తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది. ఫోటోస్ అన్ని ఇలా రీప్లేస్ చేసుకున్న తర్వాత నేమ్స్ కూడా అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చి ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను, ఫైర్ పార్టికల్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి మళ్ళీ అదే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్స్ అని క్లిక్ చేసి కాపీ అయిపోతుంది. ఓకేనా. కాపీ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 8 సెకండ్ దగ్గర పెట్టుకోండి. 8 సెకండ్ 11 మిల్లీ సెకండ్ దగ్గర పెట్టుకొని ఇక్కడ బిట్ మార్క్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఫోటో స్టార్ట్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ లేయర్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫైర్ పార్టికల్ మొత్తం ఇక్కడ వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. అండ్ XML యూజ్ చేసే వాళ్ళ కోసం ఒకటి చెప్తాను. ఇక్కడ మీరు ఫోటోస్ అన్ని రీప్లేస్ చేసుకోండి. ఫోటోస్ అంటే ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ కూడా ఇచ్చాను, అన్ని ఇచ్చాను XML డిస్క్రిప్షన్లో అన్ని ఇచ్చాను. XML యూజ్ చేసే వాళ్ళ కోసం ఇప్పుడు ప్రతి ఒక్కటి 1 by 1 రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పేపర్ పార్టికల్ వీడియో ఉంది కదా, ఈ పేపర్ పార్టికల్ వీడియో ఒక్కొక్కసారి రీప్లేస్ కావట్లేదు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పేపర్ పార్టికల్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఓకేనా. ఇక్కడ పెట్టుకొని కింద ప్లస్ సింబల్ మీడియం మీద క్లిక్ చేసి పేపర్ పార్టికల్ వీడియో యాడ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన యాడ్ అయిపోయింది మనకు. ఓకేనా. ఇప్పుడు కిందికి రండి. ఇక్కడ కింద పేపర్ పార్టికల్ వీడియో ఉంటుంది. వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కాపీ లేయర్. ఇప్పుడు ఈ వీడియో డిలీట్ చేసేయండి. ఓకేనా. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ పైన పేపర్ పార్టికల్ వీడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఇక్కడ లాస్ట్ లో పేస్ట్ షెల్ పక్కన ఆరో సింబల్ ఉంటుంది. ఆరో సింబల్ మీద క్లిక్ చేసి ఇందులో కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకు పేపర్ పార్టికల్ వీడియోస్ వచ్చేస్తుంది చూసుకోండి. ఓకేనా. ఇలా కింద డిలీట్ చేయండి, పైన ఇలా రీప్లేస్ అయితే వేసుకోండి. అంటే మీకు ఇలా ఫొటోస్ వీడియోస్ ఇలా రీప్లేస్ చేసుకుంటారు కదా. ఒక్క నిమిషం ఇందులోకి వెళ్ళి ఇక్కడ పేపర్ పార్టికల్ వీడియో ఉంది కదా, ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇలా రీప్లేస్ చేసుకుంటే రీప్లేస్ కావట్లేదు ఒక్కొక్కసారి. ఓకేనా. రీప్లేస్ అయింది కానీ ఇక్కడ కనిపించట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే చెప్పిన కదా, ఫస్ట్ వీడియో యాడ్ చేసుకోండి. ఇలా వీడియో యాడ్ చేసుకున్న తర్వాత అదే వీడియోని మళ్ళీ యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీడియం మీద క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళండి. ఇక్కడ కింద వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కాపీ లేయర్. ఇప్పుడు ఈ వీడియోని డిలీట్ చేయండి. తర్వాత ఈ వీడియో లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పేస్ట్ పక్కన క్లిక్ చేసి ఆరో సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు చూసుకోండి వచ్చేస్తుంది. ఓకేనా. చూసుకొని ఇలా వచ్చేస్తుంది. సో ఇంతే. ఇలా అయితే మీరు రీప్లేస్ చేసుకోండి. ఫొటోస్ అన్ని ఇలానే రీప్లేస్ చేసుకోండి. ఫైర్ పార్టికల్ కూడా ఇక్కడ ఉంటుంది. ఫైర్ పార్టికల్ వీడియో కూడా మీరు ఇలానే రీప్లేస్ అయితే చేసుకోండి. ఫైర్ పార్టికల్ నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఇలా రీప్లేస్ అయిపోతుంది. ఇలా రీప్లేస్ కాకపోతే మీరు ఇలానే ఫైర్ పార్టికల్ కూడా రీప్లేస్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇలానే 1 by 1 ఫొటోస్ అన్ని రీప్లేస్ అయితే చేసుకోండి. అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.